బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఎన్నో ఆశలతో మరెన్నో ఊహలతో వస్తారు హైదరాబాద్కి. వచ్చిన వారు మినార్ని చూడకుండా వెళ్తారా? అదేనండి చార్మినార్ని ఖచ్చితంగా చూసే వెళ్తారు కదా. మరి వెళ్దామా చార్మినార్కి? సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడని వస్తువులని ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఈరోజు అయితే సండే రోజు 6 o'clock నుంచి 11 o'clock వరకు చార్మినార్ ముందర మార్కెట్ జరుగుతుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ 8:30కి చార్మినార్ దగ్గరికి వచ్చేసానమాట. బికాజ్ చార్మినార్ దగ్గర మార్కెట్ నడుస్తుందని చెప్పాను కదా, సో అందుకనేసి పొద్దుగల 8:30కే మార్కెట్లో ఎంత రష్గా ఉన్నారంటే పబ్లిక్. ఇక్కడికి నేను రాగానే నాకేమనిపిస్తుంది అంటే ఈ మార్కెట్లో వింతైనవి విచిత్రమైనవి చాలా ఉన్నాయని అనిపిస్తుంది. అవేంటో మెల్లగా నడుచుకుంటూ చూద్దాం మార్కెట్ మొత్తంలో. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే చిన్నపిల్లలకి కొత్త బట్టలు, పెద్దవాళ్ళకి సెకండ్ హ్యాండ్ బట్టలు అనమాట. వింటుంటే విచిత్రంగా ఉంది కదా. చార్మినార్కి రావాలనుకుంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే గోల్డ్ వస్తువులు ఏవైనా మీ మెడలో కానీ హెయిర్లో కానీ ఉంటే అవన్నీ రిమూవ్ చేసి వేరేవి ఏవైనా వేసుకొని రండి. మీరు నా వీడియోస్ అన్నీ చూసి ఉంటే మీకు తెలుస్తుంది నాకు హిస్టారికల్ ప్లేస్ అన్నా ఎంత ఇష్టమో, అలాగే నాకు హిస్టారికల్ ప్లేస్ ఎంత ఇష్టమో వస్తువులు కూడా అంతే ఇష్టం అనమాట. హిస్టారికల్గా ఏవైనా వస్తువులు ఉంటే అంటే యూనిక్గా కనిపిస్తాయి కదా, అలా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మార్కెట్లో అన్నీ ఓల్డ్ అంటే హిస్టారికల్గా సంబంధించిన ఓల్డ్ థింగ్స్ అన్నీ అమ్ముతారనమాట, ఇక్కడ సేల్ చేస్తారు. సో అందుకనే చూద్దాం అనేసి ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. కనీసం కొనకపోయినా చూసి అట్లా పట్టుకొని ఆస్వాదిద్దాం అనేసి వచ్చేసిన అనమాట మార్కెట్కి. ఈ జనరేషన్లో భూమి మీద చెట్లు ఉండడమే పెద్ద అంటే ఇంకా బిల్డింగ్ పైన కూడా చెట్టు అయింది చూడండి. నాకు అక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తుంది, కానీ ఎలా వెళ్ళాలో తెలీదు. స్టెప్స్ పైన ఉన్నాయో కూడా నాకేం తెలియదు అనమాట. ఎందుకు మళ్ళీ ఒక్కదాన్ని రిస్క్ చేయడం అనేసి ఆపేసి మీకు చూపించాను. ఇదిగో ఇక్కడ ఒక బిల్డింగ్ చూపిస్తుంది కదా, ఇది చార్మినార్కి వెళ్తుంటే ముందర ఉన్న ద్వారం అనమాట. అది కూడా ఎంత యూనిక్గా ఉంది. చాలామంది అయితే చార్మినార్ అనుకుంటే వెళ్తారు. ఇలాంటి వాల్స్ని పాత గోడల్ని అస్సలు పట్టించుకోరు, చూడరు. చట్నీల పిచ్చి ఉన్న వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఇక్కడ ఒక ఆంటీ చట్నీలు అమ్ముతుందనమాట. టమాటా చట్నీలే ఉన్నాయంట. నాకైతే చింతకాయ చట్నీ అంటే చాలా ఇష్టం. అది అడిగినా లేదంట, సో వదిలేసా అనమాట, తీసుకోలేదు. ఎప్పటి నుంచో ఇంట్లోకి వైట్ కలర్ కప్స్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ వచ్చి చూసి అన్ని బ్లాక్, రెడ్, పింక్ ఉన్నాయన్నమాట. నాకు నచ్చలేదు, కానీ మీకోసం చూపిస్తున్నా అనమాట. బ్లాక్ కలర్, ఎల్లో కలర్ కప్స్ అయినా బాగా అనిపిస్తుంది కదా. నాకు తెలిసి టీ పోసే దాంట్లో ఎల్లో కలర్ కనిపిస్తుందేమో అనిపించింది, నాకు ఫన్నీగా అనిపించింది. ఎక్కడెక్కడా అని వెతుకుతుంటే ఇక్కడ ఉన్నాయి అన్నమాట మనకు కావాల్సినవి. 2000 rupees each one. This is so nice. సో ఇది వచ్చేసి రాజుల కాలం అప్పుడు ల్యాంప్గా యూజ్ చేసేవాళ్ళంట. అంటే ఆయిల్ పోసి దాంట్లో ఇక్కడ పైన హోల్ ఉంది కదా, అక్కడ నుంచి ఏదేమంటారు అది కాటన్ పెట్టేసి దీపంలాగా అట్లా ల్యాంప్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. లేదంటే వాటర్ కూడా తాగేవాళ్ళంట దానితో. దానిపైన ఉన్న డిజైన్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అంటే యూనిక్ పీస్ ఇది కూడా. అంటే చాలామంది చూసే ఉంటారు కానీ ఇలాంటి డిజైన్ ఉండేది చూసి ఉండరు కదా. ఇది చాలా కొత్తగా అనిపించింది. ఇంకా దానిపైన క్యాప్ కూడా ఉంది, దానికి హ్యాంగింగ్ లాగా చైన్ ఉంది. लेदर का टेलीस्कोप है, कहते टेलीस्कोप बहुत सुंदर है. ఇక్కడ మీరు చూస్తున్నది టెలిస్కోప్ అనమాట, లెదర్ బ్యాగ్లో ఉందన్నమాట. ఇది ఎంత బాగుందంటే అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది లెదర్ బ్యాగ్ ఉంది, ఇంకా దాంట్లో టెలిస్కోప్ అంటే ఓపెన్ చేయాలంటే చేయలేదన్నమాట. దాంట్లో పెట్టుకోవడానికి ఇట్లా లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా ఈస్ట్ వెస్ట్ రైట్ అనేది అట్లా చూపించడానికి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది.
ఆ లెదర్ బ్యాగ్ ఎలా ఉందంటే రియల్గా ఆదిమానవులు కుడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇగో ఇక్కడ అదేమంటారు టెలిస్కోప్ అని అదే పెట్టి ఉంది అనుకుంటా ఈ బ్యాగ్లో. ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ యూనిక్గా ఏం లేవు. నేను చూపించిన ఆ 2 మాత్రమే నాకు కొంచెం యూనిక్గా అనిపించినాయి. మిగతా అన్నీ నేను చూసినట్టే రొటీన్గా ఉన్నాయన్నమాట. మీ అందరు కూడా ఇవన్నీ చూసే ఉంటారు, ఇంకేం డిఫరెంట్ లేవు. ఇక్కడైతే పురాతన కాలం లాంటి నాణ్యాలని అమ్ముతున్నారు. నాకైతే చాలా యూనిక్గా అనిపించినాయి. ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి. మీకు చూపిస్తున్నా, ఇంకా పట్టుకొని టచ్ చేసి చూస్తున్నా అనమాట. అందులో మిగతా మనం చూసిన కైండ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు ఒక యూనిక్ పీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సముద్రంలో దొరుకుతాయి కదా అవి ఆల్చిప్పలు అంటారు. సో అవి క్లోజ్ చేసి ఉన్నాయి. అదైతే నాకు రియల్గా ఏం అనిపించలేదు, ప్లాస్టిక్ టైప్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3-4 ఉన్నాయి అక్కడ. సో అవి నేను మళ్ళీ పట్టుకొని కూడా చూసాను, నాకు వెరైటీగా అనిపించింది. బట్ నాకు రియల్గా ఏం అనిపించలేదు, ప్లాస్టిక్ టైప్ అలాగే అనిపించింది. ఇంకా నేను అడిగిన తనని ఇది ప్లాస్టిక్ అంటే రియల్ అనే చెప్తున్నారు. నాకు తెలిసి అది డిజైన్గా మోడల్ చేసినారనుకుంటా, కానీ అది మాత్రం ఏమండదు స్వచ్ఛంగా వచ్చింది కాదు. నాకు ప్రపంచంలో స్టాచ్యూలలో ఏదైనా నచ్చుతుంది అంటే అది బుద్ధ స్టాచ్యూ అని చెప్తా. ఎందుకంటే అతన్ని చూస్తే నేను చాలా పీస్ఫుల్గా అయిపోతా, ఇంకా ప్రశాంతంగా అయిపోతా అనమాట. సో ఇక్కడ నాకు నచ్చిన స్టాచ్యూ చిన్న హెడ్ మాత్రమే కనిపించింది అనమాట. ఇది వచ్చేసి 4000 అంట. ఈ చిన్న బుద్ధ హెడ్ స్టాచ్యూ చూసి నేనైతే మస్తు ఖుషి అయినా అనమాట. నాకు మస్తు అనిపించింది. రాజుల కాలం నాటి డ్రింక్ చేసే జార్ అనమాట ఇది. అసలు ఎంత బాగుంది, క్యూట్గా అంటే అంత బాగుంది అనమాట. రాజులు డ్రింక్ చేసే జగ్గు పేరు చీనీ. ఫస్ట్లో మీకు చూపించాను కదా లెదర్ది టెలిస్కోప్ బ్యాగ్. సో ఆ బ్యాగ్లో ఉన్న టెలిస్కోప్ వచ్చేసి ఇదే అనమాట. అతను చూపించలేదు. ఇంకా కొంచెం ముందరికి వచ్చి మీకోసం ఎలా అయినా ఇది చూపించాలని చెప్పేసి ముందరికి వచ్చి వేరే వ్యక్తిని అడిగితే తను ఓపెన్ చేసి ఇచ్చారు. సో చూస్తున్నా, దాంట్లో చూస్తుంటే ఏం కనిపించట్లేదు. దానికి టెక్నిక్స్ ఉన్నాయంట, అవి రౌండ్గా తిప్పడానికి ఉంటాయి అనమాట. యూనిక్ పీస్ అయిన గోల్డెన్ చార్మినార్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఏమనిపిస్తుంది అంటే మన వైట్ చార్మినార్ని గోల్డ్ చార్మినార్లకు మారిస్తే ఇట్లానే ఉంటుందేమో సేమ్. నాకైతే చాలా నచ్చింది. బట్ మన వైట్ చార్మినారే. ఇక్కడ ఈ ఫోటోలో డ్యాన్స్ చేసే నర్తకినులు ఉన్నారు. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. పెయింటింగ్ చాలా చక్కగా వేశారనమాట. ఇక్కడ కూడా ఈ పెయింటింగ్లో ఉన్నది ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నెమలి ఇవి పంజరాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం రాగి అనుకుంటా, రాగి వస్తువులు ఇవన్నీ. రాగి ఇత్తడి ఏమో మరి మిక్స్ అయి ఉండొచ్చు మేబీ. ఇక్కడ నెమలి ఉన్నాయి కదా, బాబా నాకు అవి చూస్తే ఎంత బాగున్నాయి, అవి తీసుకోవాలనిపించింది. కానీ విపరీతమైన రేట్ చెప్తున్నారు. అస్సలు మన ఊహకు కూడా అందరూ అంత రేట్ చెప్తున్నారు అనమాట. అదే ఆ ఫోటోలో ఉన్న అది ఎవరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు రైట్ చెప్తారో రాంగ్ చెప్తారో నేను చూస్తాను. హిస్టారికల్ థింగ్స్ అయితే నాకు కొన్ని కనిపించినాయి, ఇంకా కొన్ని ముందరకు ఉన్నాయేమో అని అలా నడుచుకుంటూ వెళ్తున్నా అనమాట. అలాగే కొంచెం ముందరికి చూస్తే చార్మినార్ కనిపించింది. సో నేను చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంది, నడుచుకుంటూ వెళ్దాం అనేసి వెళ్తున్నా అనమాట. ముందర షాప్స్ అన్నీ ఏమైతే లేవు, కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పెడుతున్నారు అందరూ. సో ఇక్కడైతే కొంచెం డిస్టెన్స్లో మనకి చార్మినార్ అయితే కనిపిస్తుంది చూడండి. మనలో చాలామంది చార్మినార్కి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ చార్మినార్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఎవ్వరూ చెప్పరు. సో నా వీడియోలో నేను చెప్తున్నా, తెలియని వాళ్ళు తెలుసుకొని, తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు చార్ అంటేనేమో 4, మినార్ అంటేనేమో పైన స్తంభాల్లాగా కనిపిస్తాయి కదా, 4 సైడ్లు 4 ఇట్లా, అవే మినార్స్ అనమాట. అందుకే చార్మినార్ అని అంటారు. నాకు ఈ చార్మినార్ దగ్గర తిరుగుతుంటే ఎలా అనిపిస్తుందంటే ఒకప్పుడు రాజులు తిరిగే రాజ్యంలో మనం తిరుగుతున్నట్టుంది అనమాట. అంటే అట్లా నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు నిజమే కదా, ఇదంతా రాజులు తిరిగినారు గుర్రాల పైన. ఇప్పుడు మనం కాళ్ళపైన నడుచుకుంటూ చూస్తూ తిరుగుతున్నాము ఇదంతా. ఇప్పుడు ఇవన్నీ షాపింగ్ మాల్స్ అయినాయి. ఒకప్పుడు ఇవన్నీ షాపింగ్ మాల్స్ బదులు ఆ ప్లేస్లో చెట్లు, కొమ్మలు, గుర్రాలు అవన్నీ ఉండేటివి. అసలు ఇవన్నీ నాకు అసలు నేను ఊహించుకో
ఊహించుకుంటా అనమాట. ఇవన్నీ తీసేసి ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ నేను లేవు అనుకొని, చెట్లు ఉన్నాయి, గుర్రాలు కట్టేసినారు, ఏనుగులు ఉన్నాయి, రాజులు ఉన్నారు, రాజు బట్టలు ఉన్నారు, ఇవన్నీ ఊహించుకొని తిరుగుతున్నా అనమాట. మస్తు అనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడైనా మీరు చార్మినార్కి వెళ్తే ఇవేవి చూడకుండా మీరు మీ ఊహలతో అంటే మీ ఊహతో ఊహించుకొని చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఈ చార్మినార్. అబ్బాబా అసలు విడిచిపెట్టి రావాలనే అనిపించదు. సో మొత్తానికైతే చార్మినార్ దగ్గరికి రానే వచ్చేసిన. ఎంత బాగుందంటే అసలు ఆ డిజైన్, చార్మినార్ పైన వేసిన డిజైన్ చూస్తే ఆహా ఎంత బాగుంది అసలు. డిజైన్ వేయడానికి, ఇది కట్టడానికి ఎంతమంది కష్టపడి ఉంటారు కదా. అసలు ఎంత మంచి అందాన్ని మనకు చూపించడానికి అప్పట్లో ఎంత కష్టపడి ఉంటారు. అసలు ఇంత ఈ డిజైన్ అయితే ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే అబ్బా సూపర్ ఉంది. ఒక కమలం పువ్వు మీద ఒక బిల్డింగ్ని ఇట్లా కూర్చోపెట్టినారా అన్నట్లుంది అనమాట. అసలు ఎంత బాగుంది కదా. ఈ మినార్స్కి చూడండి, నిజంగానే నేను ఇప్పుడు చెప్పినట్టు అట్లనే ఉంటుంది, అచ్చు తీసినట్టు. అంటే ఒక కమలం పువ్వు డిజైన్ ఉంటుంది, దానిపైన రూముల్లాగా ఏర్పాటు చేసినారనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఫుల్ చార్మినార్ అయితే మీకు చూపిస్తున్నా. ఇక్కడ చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. నా వేలో బాహుబలి డైలాగ్ చెప్దామా? బాహుబలి ఇలా అంటాడు, ఈ చార్మినార్ని తీసుకెళ్ళి మన మాహిష్మతి రాజ్యంలో పెడదామా మామ? ఇప్పుడు కట్టప్ప ఇలా అంటాడు, అప్పుడు మన మాహిష్మతి సామ్రాజ్యం చిన్నగా అయిపోతుందేమో బాహు. నేను క్రియేట్ చేసిన ఈ డైలాగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. చార్మినార్ దగ్గర ఒక తాత అయితే సబ్బు బుడగలు ఊదేది ఫ్యాన్ది ఇది అయితే అమ్ముతున్నాడు. నేను ఒకటి తీసుకున్నాను అనమాట, పింక్ కలర్, చాలా బాగుంది. అంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది, ఇంకా మంచిగా అనిపించింది, తీసుకున్నాను అనమాట. దీని పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. నేను చార్మినార్ని వదిలేసి వస్తుంటే చార్మినార్ ఇలా బాధపడుతుంది. వెళ్ళిపోమాకే ఎదానే వదిలెళ్ళిపోమాకే మనసై మరువై నడవాలి అందాకే. మొత్తం మీద అయితే చార్మినార్ చూసుకొని నవ్వుకుంటూ వచ్చేస్తున్నా అనమాట. పైననేమో హాట్గా వెదరు, చేతులనేమో గాలికి ఊగుతున్న ఫ్యాను. చిలిపిలి పలుకుల చిలిపిగా పలికిన మైనా మైనా, కిలకిల నవ్వుల వలపుల చిలకిన మైనా మైనా, మిలమిల మెరిసిన తారా నిన్నుల విడిన సితారా. నిజమైన టూరిస్టులాగా ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, ఇలా క్యాప్ పెట్టుకున్నప్పుడు. ఇక ఈ చార్మినార్ వీధుల్లో తిరిగి అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నా అనమాట. అదే నేను కొనుక్కున్నది మీకు చూపించాలి కదా, ఇది ఎలా ఉపయోగించాలి అనేసి చూపిద్దాం అనేసి ఇక్కడ కూర్చున్నా అనమాట. అది సబ్బు వాటర్ దాంట్లో నింపేశారు, దాని లోపల ఇది పెట్టారనమాట. దాన్ని తీసుకొని ఊది తింటే బబుల్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడే ఉంటారా మీరు? ఇదా చాలా రేటు చెప్తున్నారు, 30 ఇంకా ముసలైన అమ్ముతున్నాడు అని ఇస్తే, ముసలైన అమ్ముతున్నాడు. నా ముందు ఇద్దరు అమ్మమ్మ వాళ్ళు ఉన్నారనమాట, పైసలు అడుగుతున్నారు వచ్చిపోయే వాళ్ళని. సో వాళ్ళ ముందు నేను ఇలా కూర్చొని ఇది బుగ్గలు ఊదుతూ ఆడుకుంటుంటే చూసి నవ్వుతున్నారనమాట. ఎక్కడ కొనుక్కున్నావు, ఎంత పడ్డది అని అడిగితే నేను చార్మినార్ దగ్గర కొనుక్కున్న అమ్మమ్మ, ఇది వచ్చేసి 30 రూపాయలు పడ్డది, ఒక ముసలైన అమ్ముతున్నాడు పాపం అనేసి ఇంకా తీసుకున్నాను, ముసలైన అమ్ముతున్నందుకు తీసుకున్నాను అని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అదే అక్కడ కన్వర్సేషన్ జరిగింది. నా చిన్నతనంలో ఇవి ఎక్కడ దొరికేటివి కాదనమాట, షాప్లో అంగట్లో ఎక్కడ దొరికేటివి కాదనమాట. మేమే ఇంట్లో ఉండి ప్రిపేర్ చేయాల్సి వస్తుండే. ఎలా అంటే ఒక సబ్బు వాటర్ లేదంటే షాంపూ వాటర్లో ఒకటి ఏమంటారు వేప చెట్టు పుల్ల తీసుకొని వచ్చి అది ముడేసి దాంట్లో ముంచి ఇట్లా ఊతితే బుగ్గలు వచ్చేటివి, ఒకటో రెండో వచ్చేది. ఇలా మోడర్న్గా చాలా బుగ్గలు వచ్చేటివి కాదనమాట. సో మేము అదే మా సంతోషం ఉంటుండే చిన్నప్పుడు, ఇలా
ఇవి చిన్న చిన్నవి అమ్మేటివి ఏవి ఉండకపోతున్నాయి. ఇప్పుడు మోడ్రన్ డేస్ కదా, ఇంకా మొత్తము మోడ్రన్గా వచ్చేసినాయి ఇవన్నీ అనమాట. ఈజీగా మనకు సో కొద్దిసేపు అలా రిలాక్స్గా కూర్చొని ఇంకా వచ్చేసానమాట ఇంటికి బయలుదేరదాం అనేసి. మళ్ళీ అదే వేలోనే వస్తున్నా. ఇంకా మళ్ళీ హిస్టారికల్గా వస్తువులు థింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మీకోసం మళ్ళీ కొన్ని చూపిద్దాము, మీరు చూడనివి ఏమైనా ఉంటాయి అనేసి కొంచెం యూనిక్గా అనిపించిన పీస్ ఇది ఒక్కటే అనిపించింది. సో ఇది తీసుకొని మీకు చూపిస్తున్నా. ఇంటి కలర్ స్టాచ్యూస్ మన ఇండియాలో కనిపించడం చాలా తక్కువ, ఎక్కువ అవుట్ ఆఫ్లోనే కనిపిస్తుంటాయి కదా వైట్ కలర్ స్టాచ్యూస్. ఇక్కడ ఎంత అందమైన అప్సరస స్టాచ్యూ ఉంది. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరో తెలీదు. దీన్ని చూస్తుంటే అబ్బా మస్తు అనిపించింది అనమాట. ప్రశాంతతకే అందం అనేలా ఉంది ఈ స్టాచ్యూ అనమాట. మస్తు అనిపించింది. ఓల్డ్ మోడల్ కెమెరా. ఓల్డ్ మోడల్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూస్తే చిన్నప్పుడు ఎంత భయపడేవాళ్ళేమో. బుష్ మాయల మాంత్రికుడు వచ్చేసాడనంటే టీవీలో దాంట్లోకి వెళ్ళి వచ్చేస్తుందేమని భయపడేవాళ్ళం. ఇంకా వచ్చే దారిలో ఇంటి సామాన్లన్నీ అమ్ముతున్నారనమాట. అంటే కిచెన్లో యూజ్ చేసే సామాన్లన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇంటికి రావడానికి రిటర్న్ అయ్యాను అనమాట. వచ్చేటప్పటికి ఇంకా 11:30 అవుతుంది. షాప్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇంకా కూరగాయలు వెజిటేబుల్స్ అవన్నీ పెడుతున్నారు. నేనే ఆశ్చర్యపోయినా, ఇక్కడ వెజిటేబుల్స్ ఏంటి, బట్టలు అవే అమ్ముతారు కదా అనుకున్నా. కానీ అమ్ముతారు అనుకుంటా మార్కెట్ లాగా మొత్తం. ఇంకా నేను ఎప్పుడు చార్మినార్ చూసినా సరే నాకు ఒక మూవీ గుర్తొస్తుంది. ఆ మూవీ మీకు కూడా తెలుసు అనుకుంటా. ఒక్కడు మూవీ. భూమిక ఇంకా మహేష్ బాబు డ్యాన్స్ చేస్తారు కదా, ఆ డ్యాన్స్ చేస్తుంటే వెనక బ్యాక్గ్రౌండ్లో మన చార్మినార్ కనిపిస్తుంటుంది. ఆ సాంగ్ ఇప్పుడు పాడదామా? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఇక్కడే వసంతాల కేలి, చూపవే నీతో తీసుకెళ్ళి. We're gonna be two hearts running wild. మసీద్ ఉంది, కావాలంటే ముస్లిం వాళ్ళు వస్తే మసీద్లో చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగే మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి నేను టీ తాగలేదు, ఏం తాగలేదు అనమాట. మార్కెట్ అంతా తిరిగేసరికి నేను చాలా అలసిపోయినా. ఇంకా మైండ్ రిఫ్రెష్ గురించి టీ తాగుదామనేసి ఒక పెద్ద హోటల్కి అయితే వచ్చిన. నేను అనుకున్నంత టేస్టీగా అయితే ఈ టీ లేదు, కానీ మైండ్ రిఫ్రెష్ గురించి తాగుతున్నా. టీ తాగిన తర్వాత టిఫిన్ కూడా చేద్దాం అనిపించింది. కానీ ఆ హోటల్లో మొత్తం హెవీగా, అంటే ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు. ఇంకా నాకు ఎలానో అనిపించింది. ఇంకా క్లారిటీ కూడా వస్తలేదు, ఫుల్ మబ్బు చీకట్లా అట్లా ఉందన్నమాట. అందుకని ఇంకా బయలుదేరాను ఇంటికి వెళ్దామని. ఇంకా ముందు చూస్తే వేరే హోటల్ ఉంది, అక్కడ ఎవరు లేరు. కొంచెం అంటే ఫ్రీగా ఉందన్నమాట, కంఫర్ట్గా తినొచ్చు అనేసి ఇంకా పూరి ఆర్డర్ ఇచ్చిన. పూరి అయితే వచ్చేసింది. ఈ ఎమ్మి పూరిని ఎం అనుకుంటా తినేస్తాను. Now the morning is the afternoon. We lay awake in bed. And I'm now the morning is the afternoon.
lay awake in bed. भैया मेरी चटनी लेना दोनों साल्ट ఎక్కువ ఉంది కదా ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి సండే మార్కెట్ అని వచ్చిరా మీరు బాగున్నారా అండి కొట్టు అన్ని ఎవరైనా ఎక్కిరా ఇలా అంకుల్ కాకుండా నిజంగా కాకుండా చెప్తున్నా నాకు చాలా ఇష్టం అట్లా ఉంటాయి ట్రెడిషనల్గా టిఫిన్ చేస్తూ స్ట్రేంజర్స్తో మాట్లాడేసి బయలుదేరడానికి బస్ ఎక్కాను అనమాట. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా, బస్సులో ఉన్నా ఇప్పుడైతే. ఇక్కడ ఎక్కారండి బాబు తొట్టి గ్యాంగు. ఎక్కడి నుంచి వచ్చారో కానీ లొల్లి లొల్లి బస్ అంతా. అక్కడ పోయినాక రీల్ అరే ఏం వీడియో తీస్తున్నావు ఇది పిల్లలు మాకు సీట్ ఇస్తారే ఇక్కడికి వస్తలేదు ఇక్కడ కూర్చోనికి వస్తలేదు కదా veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play. Hi guys. ఎంత క్యూట్ ఉంది. పిల్లకి ఎట్లా ఇగో అది పట్టు చూడండి ఇది పోనీ అంటున్నా ఒట్టి చూడు మనం అంటున్నా By thirst, I'm inspired by worth. I desire your worst. సపోర్ట్ చేయండి